అందరికీ నమస్కారం. చూడండి ఎంత మంచిగా థిక్‌గా మనకు ఒక ఆయిల్ దొరికింది. మన హెయిర్ ప్రాబ్లమ్స్‌కి ఒక మంచి సొల్యూషన్ అండి. ఇప్పుడు ఉన్న అందరికీ తెల్ల జుట్లు అనేది పెద్ద సమస్యగా ఉంది. చిన్న పిల్లలకు కూడా 15 ఇయర్స్, 16 ఇయర్స్ పిల్లలు కూడా తెల్ల జుట్లు వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళ కోసం నేను ఒక బెస్ట్ సొల్యూషన్ ఇప్పుడు తీసుకొచ్చాను. మెయిన్‌గా మన తెల్ల జుట్లకి ఈ ఫుడ్ కూడా ఒక కారణంగా ఉందండి. ఇప్పుడు మనము ఒక ఇన్స్టంట్ హెయిర్ డై అండ్ ఆల్సో ఒక హెయిర్ డై ఆయిల్ చూడబోతున్నాము. ఈ రెండు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అనే విధానం చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మిక్సీ జార్ తీసేసుకున్నాను. ఈ మిక్సీ జార్లోకి నేను 2 ఇంగ్రీడియంట్స్ వేసి పౌడర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మెంతులు 2 స్పూన్లు వేసుకున్నానండి. ఈ మెంతులు మనం హెయిర్ డై ఆయిల్లో వేసి మనము హెయిర్ డై ఆయిల్ తయారు చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది. మన స్కాల్ప్కి మంచిగా కూలింగ్నెస్ ఇస్తుంది. సో హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ మెంతులు మనం వాడేటప్పుడు అయితే మన స్కాల్ప్ హెల్దీగా ఉంటుందండి. సో మనం ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్లోకి ఈ మెంతులు అనేది మనము యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ నేను 2 స్పూన్ల లెక్కన బ్లాక్ జీలకర్ర వేసుకున్నానండి. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మన తెల్ల జుట్టుని మంచిగా నల్లగా మార్చుకోవడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. అట్లాగే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి. నెక్స్ట్ కరివేపాకు ఆకు ఎండపెట్టి పెట్టాను. ఈ కరివేపాకు ఆకు అనేది నేను 2 హ్యాండ్ఫుల్ తీసుకున్నానమాట. చేతి నిండగా 2 సార్లు వేసుకున్నాను. ఈ కరివేపాకు ఆకు ఎండపెట్టేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకొచ్చాను. మంచిగా ఇప్పుడు నేను పౌడర్ చేసుకున్నానండి. మరీ పౌడర్గా ఉండదు, సంహౌ పౌడర్ ఫార్మాట్లో ఉంటాయి. ఇప్పుడు ఇది పెట్టి మనము ఒక ఇన్స్టంట్ హెయిర్ డై తయారు చేసేటప్పుడు మన జుట్టు అనేది మంచిగా గ్రోత్ అవుతుంది, ప్రమోట్ అవుతుంది గ్రోత్. అలాగే మనకు తెల్ల జుట్టు సమస్య కూడా పోతుందండి. ఇప్పుడు ఈ పౌడర్ని 2గా వాడుకోపోతున్నాము, అంటే 2గా యూస్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ ఒకటి వచ్చి మనము ఇన్స్టంట్ హెయిర్ డై అనేది తయారు చేస్తాము. ఇంకొక బౌల్లోకి కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కదా. ఇది వచ్చి మనము ఆయిల్, హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకోవడానికి మనము వాడుకుంటాము. ఇప్పుడు నేను బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను. ఆయిల్ తయారు చేసుకోవడానికి సపరేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్స్టంట్ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము. దానికి ఒక బాండిల్ తీసుకున్నాను అనమాట. అంటే ఐరన్ బాండిల్ కావచ్చు, లేదా మామూలుగా బేస్ ఎక్కువ ఉన్న బాండిల్ ఉంటే చాలండి. ఇక ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్కి ఐరన్ బాండ్లే తీసుకోవాలి అని అవసరం లేదంటే ఏ బాండ్లు అయినా బేస్ ఎక్కువగా ఉన్నది తీసుకోవచ్చు. బట్ ఆయిల్, హెయిర్ డై ఆయిల్ తయారు చేసేటప్పుడు కంపల్సరీ మీరు ఐరన్ బాండ్లో చేసుకోండి. అప్పుడే 100% సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మన హెయిర్ డై మంచిగా నల్లగా మారిపోతుందండి. ఈ కలర్ అంతా చేంజ్ అయ్యి మంచిగా మనకు బ్లాక్ కలర్లో రావాలి. అప్పుడు వరకు మనం మంచిగా స్టైర్ చేసుకొని తయారు చేసుకోవాలి. అందులో సన్న మంటలో ఉంచుకోవాలండి. అప్పుడే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుంది. 100% సొల్యూషన్ అనేది కూడా మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఇది చల్లారిస్తాము. చల్లారిన తర్వాత మనం ఇన్స్టంట్ హెయిర్ డై అనేది ఎట్లా తయారు చేసుకోవాలి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ పౌడర్ని మార్చేశాను. ఇది చల్లారే వరకు మనము హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేయాలి చూద్దాం. ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కదా బౌల్లో పౌడర్, అది ఇప్పుడు ఈ సేమ్ బాండిల్కి యాడ్ చేసుకుంటున్నాను. లైట్గా ఫ్రై చేసుకుంటాము. దీంట్లో ఉన్న వెట్నెస్ అనేది పోవాలండి. ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పౌడర్గా చేసుకున్నాం కదా. సో దాంట్లో లైట్గా ఒక వెట్నెస్ అనేది ఉంటుంది. సన్న మంటలో నిదానంగా మనము తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న బయట ఉన్న ఆయిల్స్ అవన్నీ వాడకుండా మన ఇంట్లోనే ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ అనేది తయారు చేసుకొని మనము హెర్బల్గా మనము వాడుకోవచ్చు అన్నమాట. బయట ఉన్న అన్ని కెమికల్ ఆయిల్సే అండి. సో ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్లోకి నేను 100 ml మంచి నూనె, అదే జింజర్ ఆయిల్, నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నాను. ఈ నువ్వుల నూనె అనేది నేను
హెయిర్ డై ఆయిల్లోకి ఎందుకు యాడ్ చేసుకున్నానంటే మన హెయిర్ గ్రోత్కి బాగానే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన ఒళ్ళుని మంచిగా చల్లగా ఉంచుకోవడానికి కూడా ఈ నువ్వుల నూనె అనేది బాగానే హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అందువల్ల మన హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది. స్కాల్ప్ అంతా హెల్దీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ నూనె అనేది లైట్గానే నొరగా ఉంటుంది. ఎందుకంటే పచ్చిగా ఉన్నవి అంతా మనము బాగానే ఫ్రై చేసేసాం కాబట్టి పెద్దగా నొరగ అనేది రాదు. ఆయిల్ వేడెక్కాలి, వేడెక్కి పొగ వస్తుంది. పొగ వచ్చేంత వరకు మనము నిదానంగా వెయిట్ చేయాలండి. ఇలా మీరు ఒక గంటి పెట్టి మెల్లమెల్లగా తిప్పుతూ ఉండండి. తొందరపడవద్దు. పొయ్యి ఎప్పుడు సన్న మంటలో ఉంచుకోండి. ఇప్పుడు లైట్గా నొరగ అనేది వస్తుంది. మన ఆయిల్ ఇది రెడీ అయిన తర్వాత ఒక 2 అవర్స్ ఈ బాండిల్లోనే ఉంచుకోవాలండి. నొరగ పోయిన తర్వాత చూడండి మంచిగా మనకు ఆయిల్ బాయిల్ అయ్యి పొగ వస్తుంది. అంతే అండి, మన ఆయిల్ రెడీ అయిపోయింది. సో ఈ ఆయిల్ని మనము ఒక 2 అవర్స్ అట్లాగే ఉంచేస్తాము. ఈ మధ్య ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ చూద్దాం. మనము చల్లారదానికి ఎత్తిపెట్టుకున్నాం కదా ఫ్రై చేసిన పొడి, ఆ పొడి ఇప్పుడు బాగానే చల్లారిపోయింది. ఇప్పుడు ఈ పొడిని నేను ఒక రోల్లోకి తీసుకుంటున్నానండి. మామూలుగా ఈ పొడిని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. కావాలన్నప్పుడు మీరు ఒక రోల్లోకి తీసి ఇలా మీరు దంచుకోవచ్చు. మరి సన్నగా వచ్చేటట్టు పౌడర్ ఫార్మాట్కి నైస్ పౌడర్ వచ్చే వరకు మనము మంచిగా ఇలా రోల్లోకి వేసుకొని దంచుకోవచ్చు. చూడండి నైస్గా వచ్చింది మనకు పౌడర్ అనేది. కావాలన్నప్పుడు తీసుకొని ఇలా చేసుకోండి. సో ఇలా సన్నగా వచ్చిన పౌడర్లోకి నేను ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ జస్ట్ 2 డ్రాప్స్ ఆర్ 3 డ్రాప్స్ యాడ్ చేసుకోబోతున్నాను. మరీ ఎక్కువ వద్దండి. మరీ ఎక్కువ వేసారంటే ఆయిల్ లాగా అయిపోతుంది. మనకు ఆయిల్ ఫార్మాట్ వద్దు. ఇన్స్టెంట్గా మనం అప్లై చేసేటట్టు పేస్ట్ ఫార్మాట్ కావాలి. సో కొద్దిగా యాడ్ చేసి కలిపి చూడండి. మనకు ఆ ఫార్మాట్ వచ్చిందంటే ఓకే, లేదనే కనుక ఇప్పుడు నేను ఇంకొక 2 to 3 డ్రాప్స్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. వావ్! మన ఇన్స్టెంట్ హెయిర్ డై తయారైపోయింది. చూడండి ఎంత మంచిగా నల్లగా మంచిగా వచ్చేసింది మనకు. ఈ హెయిర్ డైని మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చండి. ఇలా మీరు చేతిలోనే తీసేసి అప్లై చేసిన తర్వాత ఒక దువ్వన పెట్టి దువ్వుకోవాలండి. నేను చూపిస్తాను ఎట్టని. ఇలా చేతిలోకి తీసుకోండి. ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ మనకు చెవుల పక్కన అంతా ముందర అవంతా మంచిగా తెల్ల జుట్లు ఉంటాయి. అవన్నీకి ఇవి మీరు చేతులను తీసి అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేస్తూ రండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఒక దువ్వను పెట్టి దువ్వేసుకోండి. అప్పుడు దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా వచ్చేస్తుంది. మీరు మామూలుగా ఇది అప్లై చేసుకోవచ్చండి. బయటకు వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్గా మనకు టైం లేదు హెయిర్ డైస్ అప్లై చేసుకోవడానికి అన్నప్పుడు ఇట్లా మీరు ఒక ఇన్స్టెంట్ హెయిర్ డైని తయారు చేసి రెడీ చేసి ఆల్రెడీ పెట్టుకున్నారంటే ఇలా మీరు అప్లై చేసుకొని బయటకు పోవచ్చు. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అసలు హెయిర్ డై అప్లై చేశారు అని కూడా ఎవరికి కనిపించదండి. అంత పర్ఫెక్ట్ ఫినిష్ అనేది ఉంటుంది. సో మీరు ఇలా అప్లై చేసిన తర్వాత మామూలుగా ఒక దువ్వను పెట్టి మంచిగా దువ్వేసుకోండి. అప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా వచ్చేస్తుందండి. మామూలు నీళ్ళు పెట్టి కడిగితే అస్సలు పోదు ఈ హెయిర్ డై అనేది. బట్ షాంపూ పెట్టి కడిగారంటే కంపల్సరీ పోతుందండి. ఇది ఇన్స్టెంట్గా వాడుకోదానికి కోసమే అండి, ఇది పర్మనెంట్గా ఉండదు. అంతే అండి, మన ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ అయిపోయింది. చూపించేశాను. నెక్స్ట్ మన హెయిర్ డై ఆయిల్ ఎలా ఉంది? మంచిగా తయారైపోయింది. చాలా బాగుంది. కన్సిస్టెన్సీ కూడా థిక్గా డార్క్గా ఉంది. ఈ ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడుతూ రండి. అంటే వారానికి 2 సార్లు తలస్నానానికి ముందు 2 గంటల ముందు బాగా అప్లై చేసి మంచిగా మసాజ్ అనేది చేసుకోండి. ఈ హెయిర్ డై ఆయిల్ అండ్ ఈ హెయిర్ డై ఇన్స్టెంట్ హెయిర్ డైని రెగ్యులర్గా వాడుతుంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు హెయిర్ డై ఆయిల్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇలా చేతి నిండుగా తీసేసుకొని మీ స్కాల్ప్లంతా పడేటట్టు మంచిగా అప్లై చేసేసుకోండి.
అప్లై చేసిన తర్వాత మంచిగా మసాజ్ చేసేసుకోండి. మీరు ఎంతకెంత మసాజ్ చేస్తున్నారో అంత మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 2 గంటలు ఆగండి. ఆగినాక మీరు మామూలుగా ఏం షాంపూ వాడుతుంటారో ఆ షాంపూ పెట్టి మీరు తలస్నానం చేసుకోవచ్చండి. ఇలా మీరు రెగ్యులర్గా వాడి చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.